ఆగస్టు 14న విశాఖలో ప్రభుత్వ మహిళా కళాశాల ఎదురుగా జీవీఎంసీ సెంట్రల్ పార్క్ వేదికగా నిర్వహించి తలపెట్టిన జెండా ఊంచ్ రహే హమారా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ వ్యవస్థాపకుడు బసవ కృష్ణమూర్తి విద్యార్థులకు పిలుపునిచ్చారు. విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో 10,000కు పైగా విద్యార్థులు పాల్గొంటారని 25,000 చదరపు అడుగుల జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తామని వెల్లడించారు. జాతీయ జెండా రూపకర్త పింగళ వెంకయ్య జయంతిని పురస్కరించుకొని ఆగస్టు 2న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాల వేదికగా జెండా ఊంచ్ రహే హమారా కార్యక్రమాన్ని ప్రారంభించామని 31న పాడేరులో ఈ కార్యక్రమం ముగుస్తుందని తెలిపారు. ఉత్తరాంధ్ర విద్యార్థి సేన వ్యవస్థాపక అధ్యక్షులు సుంకరి రమణమూర్తి మాట్లాడుతూ విశాఖ ఖ్యాతిని ఇనుమడింప చేసేలా జెండా ఊంచ్ రహే కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. జెండా ఊంచ్ రహే హమారా ఈ కార్యక్రమాన్ని జాతీయ జెండా రూపకర్త పింగళ వెంకయ్య గారి జయంతిని పురస్కరించుకొని ఆగస్టు 2వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాల ఆంధ్ర యూనివర్సిటీలో ప్రారంభించడం జరిగింది. దానికి కొనసాగింపుగా స్వాతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందుగా ప్రభుత్వ మహిళా కళాశాల ఎదురుగా ఉన్న సెంట్రల్ పార్క్ వద్ద ఈ జెండా ఊంచ్ రహే హమారా కార్యక్రమం ఆగస్టు 14వ తేదీన నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా 25,000 చదరపు అడుగుల త్రివర్ణ పతాకాన్ని 10,000 మంది విద్యార్థులు ఆ పార్క్ చుట్టూ కూడా ఫ్లాగ్ ర్యాలీ చేస్తారు. విద్యార్థుల్లో దేశభక్తిని జాతీయ సమైక్యతను పెంపొందించడానికి స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ గత 10 సంవత్సరాలుగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ప్రతి జిల్లాలో ప్రతి హెడ్ క్వార్టర్లో కూడా ఈ జెండా ఊంచ్ రహే హమారా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఆగస్టు 31వ తేదీన పాడేరులో ఈ కార్యక్రమం ముగింపు ఉంటుంది. అంతేకాకుండా స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ఇప్పటివరకు కూడా ఎన్నో జాతీయ సమైక్యత కార్యక్రమాలు, దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే అబ్దుల్ కలాం గారి మొట్టమొదటి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్కే. భీమిలి జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. రెండో విగ్రహాన్ని చంద్రంపాలెం వేదికగా ఏర్పాటు చేయడం జరిగింది.